రైట్, వార్ బ్రేకింగ్ చూస్తున్నాం. టెర్రరిస్టులను ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేసింది. టెర్రరిస్ట్ గ్రూప్స్తో సంబంధాలున్న ఉగ్రమూకల ఇల్లు నేలమట్టం చేస్తోంది. వేటాడి మరి ఇళ్లను భారత సైన్యం పేల్చేస్తుంది. అయితే తాజాగా జైనపోరాలోని ఆధానన్ షఫీ ఇంటిని పేల్చేశారు. చోటిపురాలోని మరో ఉగ్రవాద అనుమాతుని కూడా ఇల్లును నేలమట్టం చేశారు. ఉగ్రవాదులకు సహకరించినటువంటి వారి ఇళ్లను ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ రాజు ఉంది. సార్ రాజు, చెప్పండి. భారత సైన్యం పాకిస్తాన్పై విరుచుకుపడుతోంది. ఇక ఏ క్షణమైన యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉగ్రవాదుల ఇళ్లను కూడా పూర్తిగా నిలమట్టం చేసే దిశగా అడుగులు వేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు, అలాగే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇంకా? సాయిరామ్, మొత్తానికి పహల్గామ్ ఘటన తర్వాత భారత సైన్యం ఒక్కసారిగా ఉగ్రవాదులను టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్ కి సంబంధించి దౌత్యపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని సింధు జలాలను ఆపేసినటువంటి భారత ప్రభుత్వం, ఎస్పెషల్లీ ఏదైతే లోకల్ గా ఉన్నటువంటి టెర్రరిస్టు అలాగే టెర్రరిస్టు గ్రూప్స్ కి సహకరిస్తూ ఉన్నటువంటి స్థానిక వ్యక్తులకు సంబంధించినటువంటి వివరాలు సేకరించి వాళ్ళని పట్టుకునేటటువంటి క్రమంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఇళ్లను టార్గెట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ టెర్రరిస్ట్ గ్రూప్స్ తో సంబంధాలు ఉన్నటువంటి ఉగ్రమూకల ఇళ్లను నేలపట్టం చేస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఇప్పటికే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఆ ప్రాంత పోలీసులు, అంతేకాకుండా కొంతమంది ఇన్ఫార్మర్లు ఇచ్చినటువంటి వివరాల మేరకు వాటిని రూఢీ చేసుకున్న తర్వాత ఎవరైతే ఈ ఉగ్రమూకలకి సంబంధాలు కలిగి ఉంటారో, అంతేకాకుండా టెర్రరిస్ట్ సంఘాలతోటి కలిసి పనిచేస్తూ ఉంటారో, సో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా నిన్నటి వరకు 5 ఇళ్లను ఇప్పటికే పేల్చేసినటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఇవాళ ఉదయం జైనపురాలో ఉన్నటువంటి అదనాన్ షఫీ అనేటటువంటి ఒక టెర్రరిస్ట్ ఇంటిని సైన్యం పేల్చేసింది. అయితే ఇతను గత సంవత్సరం క్రితం టెర్రరిజం గ్రూపుల తోటి చేతులు కలిపి టెర్రరిస్ట్ గా 1 year ముందు ఆయన ఆ టెర్రరిస్ట్ సంఘాల్లో చేరినట్టు కూడా గుర్తించిన తర్వాత అతను ఇంటిని నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. మరోపక్క చోటిపుర అనేటటువంటి ప్రాంతంలో మరొక ఉగ్రవాద అనుమానితుడికి సంబంధించినటువంటి ఇంటిని కూడా నేలమట్టం చేసింది. అయితే ఇక్కడ ఇతను ఆ ఉగ్రవాదులతోటి చేతులు కలిపి వాళ్ళకి ఇన్ఫార్మర్ గా ఉంటూ ఏదైతే అక్కడ జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలు ఎప్పటికప్పుడు వాళ్ళకి చేరవేస్తున్నారు అనేటటువంటి అనుమానంతో అతని ఇంటిని కూడా పేల్చేసినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్ గా చూస్తే స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఉగ్రవాదంతో కలిసి ఉంటారో వాళ్ళకి ఇక్కడ నివాసం లేకుండా చేసేందుకు భారత సైన్యం మొదటి అడుగు వేస్తోంది. అంతేకాకుండా భారత ప్రభుత్వం కూడా ఆ మేరకు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా అయితే ముఖ్యంగా ఉగ్రవాదులను టార్గెట్ చేసుకొని సో వాళ్ళకి ఇక్కడ స్థానికంగా ఎలాంటి నివాసం ఉండకుండా, అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి ఆవాసం ఉండకుండా ఉండే విధంగా వాళ్ళు ఇళ్ళని నేలమట్టం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వివరాలు తెలుసుకుంటున్నారు. ఎక్కడున్నారు, ఎన్ని సంవత్సరాలు అయితే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా కనిపించారా, వచ్చారా, టెర్రరిజం గ్రూప్స్ తోటి కలిసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో ఏమైనా కలిసిపోయి పనిచేస్తున్నారా అనేటటువంటి అనేక రకాలైనటువంటి వివరాలను ఇప్పటికే సైన్యం సేకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క పాకిస్తాన్ కి సంబంధించిన ప్రధానమంత్రి షహనాజ్ షరీఫ్ ప్రస్తుతానికి మోడీ ముందు మోకరిల్లినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధ సన్నద్ధత అయితే సిద్ధంగా ఉంది. కానీ భారత్ అటువైపు నుంచి మాత్రం వాళ్ళు కాలబేరానికి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో భారత్ ఆచితూచి అడుగులు వేస్తుంది. మరోపక్క నిన్న జీలం నదికి సంబంధించి జీలం నది మీద ఉన్నటువంటి గేట్లను ఎత్తేయడంతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముజఫరాబాద్ కావచ్చు, అంతేకాకుండా కొన్ని చోట్ల చికోటి అనేటటువంటి ప్రాంతాలు, సో ఇవన్నీ కూడా వరదలతోటి ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఈ సింధు నది జలాలను ఆపేసినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి పంజాబ్ ప్రావిన్సెస్ లో మొత్తం కూడా నీళ్లు లేక వాళ్ళు అక్కడ అవస్థలు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా భారత్ తీసుకున్న దౌత్యపరమైన చర్యలు కావచ్చు, అంతేకాకుండా ఈ నీటికి సంబంధించిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి పాకిస్తాన్ కి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. మరోపక్క ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ సైన్యం తోటి వాళ్ళు ఇళ్లను పేల్చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సాయిరామ్. థ్యాంక్ యూ రాజు.